మే 13వ తేదీన ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయాలంటే ఊర్లో పని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాలనీ లేకపోతే నా 1 కోటి ఇస్తావా, 500 డబ్బులు ఇస్తావా? పల్లెటూరులో ఇదే జరిగిపోతుంది. ఇంక అయిపోయింది కదా ఎలక్షన్ డ్యూటీలు అన్నీ అయిపోయినాయి. ఇంకా లీడర్లు కూడా ఊర్లో ఎవరు మాట్లాడరు. పనులు చేసుకుంటేకేమి ఎంత పని ఉంది. నాకు షెడ్ ఎత్తే రోజు 10 మంది వచ్చినా చేనులో షెడ్ ఎత్తే రోజుకి 500 ఇస్తావు. ఊరికి కాలనీ లేకపోతే పనికి రారు. కానీ 500 ఇస్తావా, 200 ఇస్తావా, 300 ఇస్తావా, ఇదే పని చేస్తున్నాను. ఊర్లో ఎన్ని పనులు చేసుకుంటే కనపడితే చాలాడ ఒక 500 రేపు వస్తాము, మన్నాడు వస్తాము. నా పని నిలిచిపడుతుంది. రేపు వస్తాం, మన్నాడు వస్తానంటే కంటిన్యూ పనికి రాండి 500 2 గంటలకు తీసుకోరు. అంతేగాని పనికి రాకుండా డబ్బులు అంటే ఇచ్చేది ఉండదు. ఎందుకంటే నేనేం రాజకీయ నాయకుని కాదు. రేపు వస్తే మన్నాడు వస్తా అట్లా ఉండవు మన దగ్గర రూల్స్. డైలీ పనికి రాండి, డైలీ సాయంత్రం తీసుకోరు పనికి డబ్బులు. ఎందుకంటే 13వ తేదీ అందరి నాళ్ళు ఏమంటా అంటే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ అయిపోతేనే వస్తాము అంటా అండి. ఎలక్షన్ అయిపోయాయి. ఈరోజు 16వ తేదీ ఒకరు కూడా బయటికి రాలే పనికి. ఏమంటే వాళ్ళు ఇచ్చిన మందు ఎగబెట్టుకొని హ్యాపీగా తాగుతున్నారు. ఆ పక్కన డబ్బులు తీసుకున్నారు, ఈ పక్కన డబ్బులు తీసుకున్నారు. ఓటు ఎవరికి వేసినాడు కూడా అర్థం కాదు. మీరంతా పనికి వెళితే మరి 18 చెప్తారు, సాయంత్రం చెప్తారు, వచ్చేటప్పుడు ఎక్కడ పడతారు. మాట మీద నిలబడరు రా పనికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే మాట తప్పుతా అంటారు. మేము అవి ఇస్తాం ఓటు కోసం. ఊర్లో ఉండి అబద్ధం చెప్తానే ఉంటారు 18 వరకు, సాయంత్రం వరకు. రేపు గ్యారెంటీ 18 పోతే నువ్వు ఎక్కడ పోయింటాడు వాడు కనపాడు కూడా కనపాడు. 18 లేపాలి వెళ్ళి లేపి రారా సాయం పనికి ఎట్లుంటుందంటే పనికి లేవి దొడ్డికి పోర్రా అని చెప్పి, మంగడికి పోర్రా అని చెప్పి, మళ్ళీ టీ తాపి పెట్టగిన కాడ తీసుకొచ్చి ఆడికి కూడా రారు. భలే అద్దుమానంగా తయారైనారు స్వామి. ఇంక సంసారం యాడ్ జరుగుతుందో చెప్పు. కరెక్ట్గా పని చేసుకుంటే వారంలో నాణాలు 2000 వస్తుంది. సంసారం ఎందుకు జరగదు చెప్పు. అడక్క తింటా అంటారు. అడంగిడి కాడ 100 ఇస్తావా, 200 ఇస్తావా, 300 ఇస్తావా అని పనులకు వచ్చే పనులు చేసుకునేకి బరువు పనే. మనకు సోనార్ తీసుకోవడం, నట్లు బిగేయడం, పైపులు తాడు కట్టేది, తొగేదన్నా అయితే ఏదన్నా అనుకోవచ్చు. భలే అద్దుమానంగా తయారైన స్వామి. పనులు పాటు చేసుకుని బతుక్కోరు. కానీ మీకు పెన్నెళ్ళు అయితే కన్నా సంసారాలు పెన్నెల గంట కూడా చేయరు. 4 రోజులకు పెట్టి బేడెత్తుకొని చదువుకొని దెంకొని పోతారు. ఎందుకంటే సాగాలి కదా పెన్నెలని. వేస్ట్ పిల్లగల్లా.